గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్కు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ ఉన్నాను. వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు గెలుచుకున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మనం పోటీ చేసినటువంటి సీట్ల మీద మనము దాదాపు 900 సీట్లు మనం సర్పంచ్లు గెలిచినాము, దాదాపు 1200 ఉప సర్పంచ్లు గెలిచినాము, దాదాపు 10,000 మంది మనం వార్డు మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ చరిత్రలో మనం ఉంటాం. గతంలో ఇది నగరాలకే పరిమితమైన పార్టీ అనేది. 2019లో మేము పోటీ చేస్తే 163 సర్పంచులు గెలవగలిగినాం. కానీ ఈసారి పంచాయత్ పార్లమెంటు దాకా అని చెప్పేసేటువంటి ఒక నినాదంతో భారతీయ జనతా పార్టీ అధిక స్థానంలో వార్డు మెంబర్స్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు పోటీ చేసినాము. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు ప్రజలు, అనేక నిదర్శనం దానికి. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే విధంగా తన వేగాన్ని పెంచుకుంటుంటే ప్రజల కోసం మనం పోరాడి ప్రజలతో మమేకమై మనం ముందుకు వెళ్తే 2028లో జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడుతుందని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పొచ్చు మేము అన్ని గెలిచినాం, ఎక్కువ మేము గెలిచినామని. గతంలో మనకు ముఖ్యమంత్రి గారు ఉండే అంజయ్ గారు అప్పుడు కూడా ఇట్నే గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అన్నారు. మీరు ఏ విధంగా గెలిచారు, ఎన్ని అరాచకాలు చేశారు, ఎంత డబ్బు పెట్టారు, ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంతమంది పోలీసులు సహకారంతో నామినేషన్ వేయకుండా చేశారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలి. మరి బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుతుంది మంచిది. రూలింగ్ పార్టీగా ఉన్నటువంటి 8,000 సర్పంచుల నుంచి 2,000 సర్పంచులకు వచ్చినటువంటి దిగజారినటువంటి వాళ్ళ గ్రాఫ్ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ గ్రామీణ ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీకు అధిక సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచి, సర్పంచులు గెలిచి, ఉప సర్పంచులు కూడా అనేక గ్రామాల్లో మనకు గెలవడం జరిగింది.